అందరికీ నమస్కారం. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఎన్నికలు. లోక్సభకు సహజంగానే రెండూ కలిపి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి రెండు పార్టీలు కూడా ఇరు వర్గాలు కూడా కొట్లాడుతున్నాయి. ఇరు వర్గాలు అన్న చోట మరి కూటమిగా ఉన్నప్పటికీ కూడా జనసేన, టీడీపీ వేర్వేరు పార్టీలుగా పరిగణించినప్పుడు ఇటు వైఎస్ఆర్సీపీ, అటు తెలుగుదేశం, మరోవైపు జనసేన, ఈ మూడు పార్టీల యొక్క భవిష్యత్తును నిర్ధారించబోయేటువంటి ఎన్నికలు సుస్పష్టం. రెండు కూటములు తెలుగుదేశం, జనసేన కూటమిగా ఉన్నప్పటికీ వాటితో పాటు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కడ బీజేపీ వాళ్ళు వీళ్ళతో అంటగాగినట్టు కానీ వాళ్ళతో వ్యతిరేకించినట్టు కానీ మనకి ఎక్కడ కనబడలేదు. వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది, ఎవరు వచ్చినా మనవాడే కదా, దానికి పెద్ద మనం ఆలోచించాలి. అది అత్యంత సామాన్యం కూడా అర్థమైన విషయం. ఇక వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఈ ముగ్గురికి కూడా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఏ చిన్న అంశాన్ని కానీ అవకాశాన్ని కానీ వదిలిపెట్టుకోకుండా తమ శాశక్తులు ధారపోసి ఓట్ల శాతాన్ని పెంచుకోవడం, సీట్ల సంఖ్యను పెంచుకోవడం పైన ఈ మూడు పార్టీలు రెండు కూటములుగా ఏర్పడినటువంటి మూడు పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం మరి ఈ ఇటీవలి కాలంలో చూసినట్టయితే తమిళనాడు తరహాలో వ్యక్తిగత రాజకీయ కక్షలకు దారి తీసినటువంటి పరిస్థితి కూడా కనబడింది. ఎందుకు అనంటే చంద్రబాబు అరెస్టును మనం చూసినట్టయితే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసినట్టయితే, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం, జనసేనతో కూడినటువంటి కూటమి అధికారంలోకి వస్తే ఆ సిగ్నల్ ఏదైతే వాళ్ళు రాబోయే కాలంలో అధికారంలోకి వస్తే ఎటువంటి ఏం చేయబోతున్నాం అనే దాంట్లో అత్యంత ప్రధానంగా వీళ్ళను వైఎస్ఆర్సీపీ నాయకుని శిక్షించడం పైనటువంటి వాళ్ళ అవగాహన, వాళ్ళ కార్యాచరణ కనబడుతుంది. సరే, పథకాల విషయంలో వాళ్ళు ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు. భూ చట్టం గురించి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి, వాలంటీర్ల గురించి అత్యంత హోరాహోరీగా ఈ ప్రచారంలో ఈ మూడు అంశాలు కూడా ప్రధానంగా ఇదని. మనం వైఎస్ఆర్సీపీకి భూ చట్టం విషయంలో చాలా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఎందుకనంటే అదేదో తమ ఆస్తుల్ని ప్రభుత్వం లాగేసుకుంటున్నటువంటి ఒక దృఢమైనటువంటి భావాన్ని ప్రజల్లోకి చొప్పించడంలో ఈ జనసేన, టీడీపీ పార్టీలు చక్కగా సఫలీకృతమైన చెప్పాలి. దానివల్ల వైఎస్ఆర్సీపీ తప్పకుండా డిఫెన్స్లో పడింది. అందుకు సంబంధించి వాళ్ళు వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. సేమ్ టైంలో వాలంటీర్ల విషయంలో ఇదే పరిస్థితి ఈ కూటమి, జనసేన, టీడీపీ కూటమి కూడా ఎదుర్కొంది. ఎందుకనంటే ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నటువంటి పెన్షన్ను రాకుండా చేయడం వల్ల అనేక మంది వృద్ధులు రోడ్లపైకి రావడం, బ్యాంకుల చుట్టూ తిరగడం, అది అత్యంత వ్యతిరేక భావాన్ని ప్రజలకు తీసుకెళ్ళింది. ప్రభుత్వం పట్ల అత్యంత సానుకూలమైన వాతావరణం కలిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సహజంగానే మనకు మూడు వర్గాలు అంటే ప్రజల్లో ఉన్నటువంటి మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్, మూడు వర్గాలు మనం ఎప్పుడో చూస్తూనే ఉన్నాం. ఒక వర్గం విజన్ అని భవిష్యత్తు గురించి ఒక చక్కటి ఎనలిస్ట్ అని చెప్పినప్పుడు అర్థం చేసుకున్నటువంటి వాతావరణం పట్టణ ప్రాంత ఓటర్లకు ఉన్నట్టు మన గ్రామీణ ప్రాంత ఓటర్లకు ఉండదు. మరి ఆ విజన్ నమ్ముకొని వెళ్తున్న పార్టీలు మరి ఎంతవరకు సఫలీకృతమైంది అని అంటే, మనం ఓటింగ్ శాతం ఎప్పుడు చూసినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, పట్టణ శాతాలు తక్కువ ఉంటుంది. మరి పట్టణ ప్రాంతాల్లో మాటలు మాట్లాడేటువంటి ఓటర్లు ఎంతమంది రేపు పోలింగ్ బూత్ వెళ్తారు, ఓట్లు వేస్తారు? వాళ్ళ నాయకులు చెప్పిన దాన్ని నమ్మి సమర్థించే వాళ్ళు ఎంతమంది? లేకుంటే ఇంటి దగ్గర కూర్చొని నాకు ఈ పథకాలు వస్తున్నాయనో, ఈ డబ్బులు వస్తున్నాయనో, నేను అక్కడ దాకా వెళ్ళి ఎప్పటిలాగే ఈసారి కూడా మేము అనుకున్నటువంటి నాయకులు వేయాలనుకున్నటువంటి అత్యంత సామాన్యుని ఓట్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది రేపు చూడాలి. అయితే రాజకీయ విశ్లేషణలు ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడు కూడా సంఖ్యాబలం అనేది అత్యంత ప్రాధాన్యత ఏర్పరచుకున్నటువంటి విషయం.
ప్రస్తుతం 150కి పైన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీ చావోరేవో అనుకుంటున్నటువంటి ఎన్నికలకు మరి ఎంత సిద్ధమైందో వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించక ముందు చేసినటువంటి ఎక్సర్సైజ్ను చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది ఎంత స్పష్టంగా. ఒక 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం అని అంటే అది రాజకీయ పరంగా అంత మనం అనుకున్నటువంటి ఆషామాషి విషయం కాదు. అంటే ఆయన ఏ ఛాన్స్ తీసుకోకుండా చేయాలి, అధికారం నిలబెట్టుకోవడమే పరమావధిగా ఉంది. 175 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో 150 సీట్లు అవసరం లేదు అధికారం రావడానికి. మ్యాజిక్ ఫిగర్ 88 అంటే ఒక 89 ఉంటే చాలు. ఆయన ఆలోచన విధానం సుస్పష్టంగా కనబడుతుందంటే 150 నుంచి 120కి వస్తుండొచ్చు. రాని అధికారంలో ముఖ్యమంత్రి నేనే కూర్చుంటా కదా, వాళ్ళ వరకు అధికారం ప్రతిపక్షం ప్రతిపక్షంలో కూర్చుంటారు, అధికారం అంటే సీట్ల సంఖ్య కంటే కూడా అధికారం ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం పైనే ఇరు వర్గాల దృష్టి కనబడుతుంది. మరి జగన్ వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం 150 నుంచి ఒక 50 తగ్గితే లాస్ట్కి 60 తగ్గినా పర్వాలేదు, 90 సీట్లు అయితేనేమి నేను ముఖ్యమంత్రిగా కూర్చుంటాను అనేటువంటి ధైర్యం ఆయనలో కనబడుతుంది. మరి టీడీపీ జనసేన చేస్తున్నటువంటి పోరాటం వాళ్ళ సీట్ల సంఖ్య పెంచుకోవడానికైనా అధికారం చేపట్టడానిక. అధికారం చేపడితే మరి ఆ కూటమి మధ్యలో ఎలాంటి అవగాహన వస్తుందన్నది భవిష్యత్తు. దానికి ఎవరికి ఇంతవరకు స్పష్టమైన అవగాహన లేదు. కానీ ఇప్పుడు సంఖ్యాబలం ఈ సంఖ్య అటు ఇటు అయినంత మాత్రాన మనకి ఇక్కడ చర్చించుకోవడానికి ఒరగబెట్టేది ఏం లేదు. అది అధికారాన్ని కట్టబెట్టడానికి అవసరమైనటువంటి సంఖ్య వైఎస్ఆర్సీపీకి వస్తుందా లేకుంటే ఈ కూటమికి వస్తుందా అన్నది ఇప్పటికైతే చాలా హోరాహోరీగా ఉన్నటువంటి పరిస్థితి. అనేక అంశాలు దీంట్లో ఇమిడీకృతమైన ఇప్పుడు మనం చర్చించినట్టుగా. మరి దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? బీజేపీ ఆలోచన మనకు స్పష్టంగా కనబడుతూనే ఉంది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అసెంబ్లీ స్థానాల కంటే కూడా వాళ్ళ జాతీయ రాజకీయాలపైనే వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టు కనబడుతుంది. ప్రధానంగా అటు వైఎస్ఆర్సీపీకి వచ్చినా ఇటు టీడీపీ కూటమికి వచ్చినా, అంటే వాళ్ళ కూటమి అయినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ దాంతో అంటగాగినట్టు కనబడుతుంది. కాబట్టి టీడీపీ కూటమికి వచ్చినప్పుడు కూడా ఇద్దరు ఎన్డీఏలో భాగస్వాములు అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో సుస్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకు ప్రధానమంత్రి పీఠ ముఖ్యం, వాళ్ళు దానిపైనే ఫోకస్ కనబడుతుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు మాత్రం బీజేపీ పాత్రను కేవలం మనం నామమాత్రం నేను చర్చించుకోవాలి. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు మన మోడీ గారు అయితేనేమి, షా గారు అయితేనేమి ఒక కూటమితోటి అధికారికంగా టై అయిపోయింది కాబట్టి మాట వరుసకు కొన్ని నిందలు అతల వాళ్ళు వేయడం పడి తప్ప ఎక్కడ స్పష్టమైనటువంటి కొట్లాట అంటే ప్రత్యర్థులుగా ట్రీట్ చేసి నిజంగా పోరాటం చేస్తున్నటువంటి అయితే పరిస్థితి కనబడతలేదు. మరి ఇప్పుడు ఇద్దరికి చావోరేవో, ముగ్గురికి చావోరేవో ఎన్నికలైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. మరి ఒకవేళ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తే టీడీపీ భవిష్యత్తు కంటే కూడా జనసేన యొక్క పార్టీ యొక్క భవిష్యత్తే తొలుత ప్రమాదంలోకి వెళ్తున్నటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకు అనంటే క్షేత్రస్థాయిలో ఒక పార్టీ నిర్మాణానికి సరైనటువంటి ఒక విధానం లేకపోవడం, అట్లా నిర్మాణం జరిగినట్టు ఒకటి ఎటువంటి ఇది లేకపోవడం వల్ల టీడీపీ మీద ప్రభావం భవిష్యత్తులో, అంటే ఇప్పుడు వయసు దృష్ట్యా చూసినట్టయితే చంద్రబాబు వయసు 80 దాటిపోతుంటుంది. భవిష్యత్ ఎలక్షన్స్ మనం కన్సిడర్ చేసినట్టయితే అప్పటికి ఆయనకు రాజకీయంగా ఇంత పోరాట శక్తి కానీ, పోరాటమైనటువంటి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీధుల్లోకి వచ్చి పోరాడేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మరి ఈ రెండు పార్టీలకు ఒక మాటలోనంతే చావరేవు. ఒకవేళ అంతో ఇంతో జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన ఆయనకు వయసు ఉంది కాబట్టి కొంత తట్టుకొని మళ్ళీ భవిష్యత్తులో పునర్నిర్మాణము రాణించుకోవడానికి మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకించి జనసేన, తెలుగుదేశం పార్టీలకు మాత్రం ఖచ్చితంగా చావోరేవో ఈ ఎన్నికలు మరి రేపు ప్రారంభం కాబోతుంది. ఇక రాష్ట్ర భవిష్యత్తు, ఈ రెండు పార్టీల భవిష్యత్తు పరోక్షంగా బీజేపీ, వైఎస్ఆర్సీపీ అందరికీ అత్యంత కీలకంగా మారినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం. జూన్ 4 వరకు.